ఏకేఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాన్నగారి పేరు మీద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను ఆయన్ని. కొద్దిగా అర్జెంటుగా మన నెల్లూరు వాళ్ళదే కొద్దిగా రిజిస్ట్రేషన్ నుండి వెళ్ళాల్సి వచ్చింది ఆయన. ఇప్పుడు మనము మన కంపెనీ పేరు మీద నుంచి 3 రకాలటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాం రియల్ ఎస్టేట్లో. అది ఫామ్ ల్యాండ్గా ఇప్పుడు రెడ్ శాండిల్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, 3 రకాలుగా మనం బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే మనం నెల్లూరులో ఆఫీస్ పెట్టి ఎక్కువగా ఫామ్ ల్యాండ్ని మోటివేట్ చేయడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఎలా అంటే మనము ఏదైతే ఒక ల్యాండ్ బ్యాంక్ మనం ఒక కస్టమర్కి మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకుంటే బేసిక్గా ఏంటంటే మనం ఫామ్ ల్యాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు మొట్టమొదటిది గ్యారెంటీడ్ ఇన్కమ్. అంటే మనము భూమిలో ఒక చెట్టు నాటుతాం. నాటినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎలా అయితే పుట్టి పెరుగుతామో ఆటోమేటిక్గా నేచరే మొక్కను కూడా పెంచి దాని నుంచి ఎంతో కొంత ఉత్పత్తి అనేది మనకి రావడం జరుగుతుంది. అది మనం ఏదైనా ఒక విలువైనటువంటి చెట్టు నాటామనుకోండి, ఆ విలువైనటువంటి చెట్టు నుంచి మనకి మంచి సంపద అనేది మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమని మనం రెడ్ శాండిల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక గ్యారెంటీడ్ ఇన్కమ్ ప్రోగ్రామ్ తోటి మనము కస్టమర్స్ ముందుకు తీసుకురావడం జరిగిందన్నమాట. అయితే దీంతో పాటుగా కస్టమర్కి మనం ఏమి ఇస్తున్నాం, మనం ఇచ్చే ఏరియా ఏంటి, మనం ఇచ్చేటువంటి కాస్ట్ ఎలా మనం ఇస్తున్నాం అన్నప్పుడు ఒక పేద మధ్యతరగతి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టుకునే విధంగా, అంటే మినిమం 5 లక్షల బడ్జెట్ నుంచి మ్యాక్సిమం వచ్చేసి 36 లక్షల రూపాయలు, ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి 36 లక్షలకి అమ్ముతున్నాం. మనం 36 లక్షల రూపాయల కాస్ట్ వరకు మనం అమ్ముతున్నాం. అంటే మనము ఒక నెల్లూరు, అంటే మనందరం నెల్లూరు టీం కాబట్టి నేను నెల్లూరు గురించి ఉద్దేశించే మాట్లాడతాను. ఒక నెల్లూరు సిటీకి అవుట్స్కట్స్లో కొద్దిగా సిటీకి అందుబాటులో ఉన్న ప్లాట్లు మనం చూసుకుంటే 200 గజాలు, అంటే ఒక అంకణాలు ఎన్ని అంకణాలు ఉంటుంది, 200 గజాలు 25 అంకణాలు. 25 అంకణాలు అంటే ఇంచుమించుగా 25 లక్షల రూపాయల కాస్ట్ ఉంటుందా లేదా? అంటే దాదాపుగా మనకి ఒక 30 ఎకరా కాస్ట్. సరే, మనం కొంచెం దగ్గరగా వస్తే దాదాపుగా అంకణం వచ్చేసి 1,50,000 రూపాయలు కూడా మనకి అమ్మటం జరుగుతుంది. ఏది మనకి సిటీకి పెద్దగా ప్రమేయం లేనటువంటి ఏరియాలో, అక్కడ హౌసింగ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉండే వాటిల్లో కానివ్వండి, ఏదైనా సరే. అంటే 36 లక్షలకి ఒక ప్లాట్ కూడా మనకి సరిగ్గా రావట్లేదు మన సిటీల్లో. కానీ ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, ఒక ఎకరా పొలాన్ని 30 అడుగుల రోడ్లతోటి 20 అడుగుల రోడ్లతోటి మనం నీట్గా తీర్చిదిద్ది, తర్వాత వచ్చేసి మనం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎంట్రన్స్ ఆర్చ్ కట్టి మనం మొక్కలు నాటి ప్రతి 10 అడుగులకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా నీళ్ళు ఇస్తూ ఒక 10 ఎకరాలకి ఒక 2 బోర్లు చొప్పున దాదాపుగా ఒక 100 ఎకరాలకి 20 బోర్లు వరకు మనం బోర్లు వేసి డెవలప్మెంట్స్ అన్నీ చేసి, దాంతో పాటుగా మన మెయింటెనెన్స్ ఎలా ఉంది అని కస్టమర్ కూడా ఈజీ వేలో తెలుసుకునేలాగా మాటికి మన సైట్ని విజిట్ అయ్యి మాటికి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా ఈజీ వేలో చూసుకోవడానికి వాళ్ళ మొబైల్లోనే చూసుకునే విధంగా మనం సీసీ కెమెరాలు, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. అంటే కస్టమర్కి ఏంటంటే ఒక రకమైనటువంటి నమ్మకాన్ని మనము కలిగిస్తున్నాం. అంటే మా వెంచరు మీరు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో లేకపోతే మెయింటెనెన్స్ ఎలా ఉందో ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి మనము 36 లక్షలకి మనం ఒక ఎకరా పొలాన్ని మనం అమ్మటం జరుగుతుంది. దీంతో పాటుగా 420 మొక్కల్ని మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. 420 మొక్కలు అంటే దాదాపుగా ప్రతి 10 అడుగులకు ఒక మొక్క చొప్పున 420 మొక్కలు అంటే మనము ఎంత ఆదాయం దీని నుంచి తీయొచ్చు అని అనుకుంటే కనుక, మనం ఆల్రెడీ ఎర్రచందనం గురించి మాట్లాడుకున్నాం, గత మీటింగుల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఎర్రచందనం గురించి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడుతాను. మనము ఇప్పుడు ఒక ఎకరాకి 420 మొక్కలు అని చెప్పాం. కానీ మనం ఒక 25 సెంట్లు మనము ప్లాట్ తీసుకుంటే కనుక దాదాపుగా 100 మొక్కల్ని మనం ప్లాంటేషన్ చేస్తాం. 100 మొక్కల్ని మనం ప్లాంటేషన్ చేస్తే మనము ఏ విధంగా వాళ్ళకి ఆదాయాన్ని అందించగలుగుతాము అని మనం ఆలోచించినప్పుడు 100 మొక్కల్ని మనం ప్లాంటేషన్ చేసి వాళ్ళకి అన్ని లింక్ డాక్యుమెంట్లతో సహా లీగల్ ఒపీనియన్తో సహా వాళ్ళ ప్లాట్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మొక్కలు కూడా నాటి మొక్కలతో సహా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి చేతిలో పెడుతుంది. దాంతోపాటుగా అప్పుడు కస్టమర్ ఏమవుతాడంటే ఆ ప్లాట్కి ఓనర్ అవుతాడు. ఆ ప్లాట్ ఓనర్ ఏం చేస్తాడు, కంపెనీకి వచ్చేసి లీజ్ అగ్రిమెంట్ అనేది ఇస్తాడు. అంటే నా మొక్కలు నా ప్లేస్లో ఉన్నాయి కాబట్టి నేను వచ్చి రోజు పెంచుకోలేను కాబట్టి మీరు పెంచేయండి,
పెంచి ఇచ్చినందుకు నేనైతే రూపాయి డబ్బులు కట్టలేను. రూపాయి డబ్బులు కట్టకుండా మీరు ఫ్రీగా పెంచి ఇచ్చినందుకు మీకు వచ్చేసి 50% వచ్చే ఈల్డింగ్లో నేను ఇవ్వగలుగుతానని చెప్పి కస్టమర్ కమిట్మెంట్ ద్వారా మనకి ఎంఓయు రిజిస్ట్రేషన్ చేసి మరి మనం ఇస్తున్నాం అనమాట. అంటే ఒక 25 సెంట్లలో మనం 100 మొక్కలు నాటినప్పుడు 50 మొక్కలు వచ్చేసి కస్టమర్ తీసుకుంటాడు, 50 మొక్కలు వచ్చేసి మనకిస్తాడు. ఎందుకంటే అతను పెట్టుబడి పెట్టాడు కాబట్టి 50 మొక్కలు తీసుకుంటున్నాడు, మనం పెంచుతున్నాం కాబట్టి 50 మొక్కలు మనం తీసుకుంటున్నాం. ఈ 50 మొక్కల్లో అసలు ఎర్రచందనం అనేది ఏంటంటే మనకు అసలు ఎంత వెయిట్ పెరుగుతుంది, ఎంత హైట్ పెరుగుతుంది, మినిమం ఎంత పెరుగుతుంది, దాంట్లో ఎలాంటి గ్రేడ్స్ ఉంటాయి, ఎలాంటి క్వాలిటీ ఉంటుంది అని మనం ఆలోచిస్తే ఎర్రచందనాన్ని వచ్చేసి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు దాని వయసుని బట్టి, దానికి వచ్చేటువంటి చేవని బట్టి, దానికి వచ్చేటువంటి క్వాలిటీని బట్టి మనము నిర్ణయించుకున్నటువంటి గవర్నమెంట్ కానీ లేకపోతే బయ్యర్స్ కానీ నిర్ణయించుకున్నటువంటి గ్రేడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా క్వాలిటీ. అప్పుడు మనకేంటంటే మనం ఏదైతే మార్కెట్లోకి ఇప్పుడు 15 సంవత్సరాలు మనం రెడ్ శాండిల్వుడ్ని పెంచుతాము, రెడ్ శాండిల్వుడ్ని పెంచితే మనకి ఇంత ఈల్డింగ్ వస్తుందని మనం చెప్తున్నాము. ఆటోమేటిక్గా ఏంటంటే కస్టమర్ చూడగానే ఓకే ఇది ప్రాక్టికల్గా ఉందా లేకపోతే ప్రాక్టికల్గా లేదా అని ఒకసారి అనలైజ్ చేసుకుంటే కనుక ఒక ఎర్రచందనం మొక్క వచ్చేసి ఆ దాదాపుగా యావరేజ్న ఒక 25 నుంచి 40 అడుగుల వరకు మనకు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దాని విడ్త్ వచ్చేసి ఒక మినిమం ఒక 2 నుంచి 3 అడుగుల వరకు వెడల్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది 15 సంవత్సరాల్లో. ఎక్కువగా ఏంటంటే చెట్టు ఇనీషియల్గా 5 సంవత్సరాలు గ్రోత్ ఉన్నట్టు తర్వాత 10 సంవత్సరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మొక్క బాగా వెడల్పు పెరగాలి, తర్వాత లోపల ఈల్డింగ్ బాగా రావాలి, చేవ పెరగాలి, ఇవన్నీ జరగాలి. కాబట్టి మనకేంటంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి మొక్కలన్నీ కూడా 5 సంవత్సరాల మొక్కలండి. 5 సంవత్సరాల మొక్కలు దాదాపుగా 25 నుంచి 30 అడుగుల హైట్ పెరిగినటువంటి చాలా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి యావరేజ్ హైట్ వచ్చేసి మనకి 25 అడుగులు ఏదైతే మనం చెప్తున్నామో 40 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని ఇవి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే మనము అన్ని మొక్కలు ఒకేలాగా పెరగవు, అన్ని మొక్కలు ఒకే వెయిట్ పెరగవు. మనకి యావరేజ్ని మనం ఏం చేయాలంటే ఒక 25 అడుగులని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటే, ఒక 2.5 అడుగుని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటే మనకు ఓవరాల్గా చూసుకున్న ఒక్కొక్క మొక్క నుంచి చెట్టు అయినప్పుడు అది 15 సంవత్సరాలు పెరిగినప్పుడు మనకు లోపల హార్ట్ వుడ్ అనేది మనము లోపల వచ్చేటువంటి రెడ్గా వచ్చేటువంటి వుడ్ని మనం హార్ట్ వుడ్ అంటాం అనమాట. ఆ హార్ట్ వుడ్ వచ్చేసి మనకి దాదాపుగా 70 కిలోల నుంచి 100 కిలోల వరకు మినిమం వస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి 150-200 కిలోల వరకు వచ్చేటువంటి చెట్లు కూడా ఉంటాయి. కానీ మనం ఏంటంటే 70 నుంచి 100 కిలోల వరకు యావరేజ్ని మనం వేసుకుంటే కనుక 50 మొక్కలు మనం కస్టమర్కి అప్పచెప్తున్నాం. 50 మొక్కలు కస్టమర్కి మనం అప్పచెప్తున్నప్పుడు దాదాపుగా ఒక 80 కిలోల వరకు మనం యావరేజ్ని మనం అనుకుంటే కనుక 4 టన్నులని మనము వాళ్ళకి ఈల్డింగ్గా అప్పచెప్పవచ్చు. 4 టన్నులు అంటే ఇవాళ సి గ్రేడ్ మెటీరియల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మేము పేపర్లలో కానీ లేకపోతే టీవీల్లో కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయంటే, సి గ్రేడ్ మెటీరియల్ని ఈ మధ్యకాలంలో ఆక్షన్ వేస్తే 25 లక్షల వరకు అమ్మాము, లేకపోతే 23 లక్షల వరకు అమ్మాము విత్ ప్రూఫ్స్. వాళ్ళ గవర్నమెంట్ అంటే అంత అఫీషియల్గానే ఉంటుంది కాబట్టి విత్ ప్రూఫ్స్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. కానీ ఓపెన్ మార్కెట్లో రియల్గా ఎర్రచందనానికి అంత కాస్ట్ ఉందా లేకపోతే అంత డిమాండ్ ఉందా, అసలు కొనే వాళ్ళు ఉన్నారా లేరా అని మనం ఆలోచించినప్పుడు ఎర్రచందనం అంటే ఏదో పనికిరానటువంటి వస్తువు కాదు. అది ఎక్కడో ఫారిన్ కంట్రీస్లోనో ఏదో స్పెషల్గా తయారు చేసి లేకపోతే ఏదో స్పెషల్గా వాడేటువంటి వస్తువు ఏం కాదండి. ఎర్రచందనాన్ని ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే మన లోకల్లో ప్రతి వుడ్ ప్రోడక్ట్ వాడతామో ఆ వుడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఆల్టర్నేట్గా మనం ఎర్రచందనాన్ని వాడుకోవచ్చు. ఎర్రచందనం ద్వారా కాస్మోటిక్స్ తయారవుతాయి, ఎర్రచందనం ద్వారా మెడిసిన్స్ కూడా తయారవుతాయి. ఇవన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏంటంటే మార్కెట్లో అత్యంత ఎక్కువ డిమాండ్ ఉండడం జరుగుతుంది. ఎక్కువ డిమాండ్, ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎర్రచందనాన్ని మన సీక్రెట్ 25 లక్షల వరకు వాళ్ళు అమ్మగటం జరిగింది. కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కొన్ని 100,000 టన్నులు ఉంటుంది. కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి మనం చూసుకుంటే ఒక 10 టన్నులు లేకపోతే ఒక 5 టన్నులు ఏదో చిన్న ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండి లేక సరైనటువంటి బయర్స్ వచ్చి రాక వాళ్ళ దగ్గర వచ్చేసి యావరేజ్ కాస్ట్ ఈరోజు 8 నుంచి 12 లక్షల వరకు కొన్నటువంటి సందర్భాలు చాలా మేము చూసాం. ఈ 8 అంటే దాదాపుగా 50% అనేది డిఫరెన్స్ అనేది ఉందన్నమాట బయట మార్కెట్కి గవర్నమెంట్ అమ్మేటువంటి మార్కెట్కి. గవర్నమెంట్ ఇవాళ మనం ఏదో చెప్పడం కాదు, వాళ్ళే ఓపెన్గా మనకి విత్ ప్రూఫ్స్ విత్ డాక్యుమెంట్స్ మనకి చూపిస్తున్నారు కాబట్టి. కానీ బయట మార్కెట్లో మాత్రం మనం దీన్ని యావరేజ్ కాస్ట్ వచ్చేసి 10 లక్షలుగా మనం అనుకుంటే కనుక
మనం ఎర్రచందనాన్ని 4 టన్నుల వరకు మనం ఇవ్వగలుగుతామని చెప్పాం మినిమం. అది 5 టన్నులు ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, 7, 8 వరకు కూడా మనం ఇవ్వచ్చు. ఎప్పుడు మనము అనుకున్నవన్నీ పర్ఫెక్ట్గా జరిగి ఇంకా బెటర్గా అవన్నీ వచ్చి జరిగినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. కానీ మనం యావరేజ్న 4 టన్నులు మనం తీసుకొని 10 లక్షల రూపాయలు యావరేజ్న మనం అనుకున్నా కూడా 40 లక్షల వరకు ఎవరైతే కస్టమర్ పెట్టుబడి పెట్టాడో ఇక్కడ ఈరోజు 9.5 లక్షకి మనం ప్లాట్ అమ్ముతున్నాం. 9.5 లక్షలు మనం ప్లాట్ అమ్ముతున్నాం కాబట్టి మన ఫేజ్ 5లో వాళ్ళకి కనీసం 40 లక్షల రూపాయలు మొక్కల మీద ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వరస్ట్ కేసులో చెప్తున్నాం. అయితే మనం ఈరోజు 785 రూపాయలు గజం అమ్ముతున్నాం. అంటే 1210 గజాలు వచ్చేసి మనం 9,50,000కి అమ్ముతున్నాం. ఒక గజం వచ్చేసి 785 రూపాయలు మనం ఈరోజు అమ్మితే ఖచ్చితంగా 15 సంవత్సరాలకి మీరందరూ ఓపెన్ ప్లాట్స్ చేసే మిత్రులే కాబట్టి ఖచ్చితంగా దాని అంచనా ఎంతవరకు వేయొచ్చు? మనం ఒక 2,000 వరకు వేసుకోవచ్చు. 15 సంవత్సరాలకి వేసుకునే అవకాశం ఉందా లేదండి? ఒక 2,000 వరకు మనం వేసుకున్నా కూడా 25 లక్షల రూపాయల వరకు మన ప్లాట్ అమ్మే అవకాశం ఉంటుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడికి 65 లక్షల రూపాయల వరకు మనము ఖచ్చితంగా గ్యారంటీగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇవాళ మనము 9,50,000కి ఎన్ని రెట్లు అయితే 65 లక్షలు అవుతుంది? దాదాపుగా 7 రెట్లు అయితే కానీ మనకు 65 లక్షల రూపాయలు అవుతుంది అనమాట. అంటే మనం ఏ సెక్టార్లో పెట్టుబడులు పెట్టినా, ఈవెన్ ఓపెన్ ప్లాట్లో పెట్టినా, కన్స్ట్రక్షన్లో పెట్టినా ఒక 15 సంవత్సరాల డ్యూరేషన్లో మన అదృష్టం బాగుండి కమర్షియల్ ప్లాట్ల మీద ఏదైనా పెట్టి హ్యూజ్గా మనకి ఏదైనా కొన్నిసార్లు డెవలప్మెంట్స్ బాగా వస్తే తప్ప ఒక హౌసింగ్ ప్రాజెక్ట్స్ మీద కానీ లేకపోతే ఎక్కడో లోపల ప్లాట్లు కొన్నా కూడా ఈ రకమైనటువంటి గ్రోత్ అనేది అసాధ్యం అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే కేవలం ఈ ఫామ్ ల్యాండ్స్లోనే సాధ్యం. ఎందుకంటే మనం మొక్క నాటుతున్నాం, అది చక్కగా దాని అంతటా అది పెరుగుతుంది, మనం 5 సంవత్సరాల వరకు కాపాడుతున్నాం, తర్వాత నేచర్లోనే అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మినిమం అయితే కనుక మనం ఈ రకమైనటువంటి గ్యారంటీడ్ ఇన్కమ్ని పొందగలం. కాబట్టి మనం ఇవాళ ఫామ్ ల్యాండ్స్ని మోటివేట్ చేస్తాం. ఇక ఫ్యూచర్లో నిజంగా మీరు నమ్ముతారో లేదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ వెంచర్స్ అన్నీ కూడా 15 సంవత్సరాలకు వచ్చి మనం ఈల్డింగ్ ఏదైతే ఇవ్వగలుగుతామో ఎంతో కొంత ఆ టైంలో ఏంటంటే కస్టమర్ మైండ్ సెట్ మారిపోద్ది. ఎలా అంటే అరే ఫలానా వ్యక్తి రవి గారు ఫామ్ ల్యాండ్ మీద 10 లక్షలు పెట్టారు, మన సుధాకర్ గారు ఓపెన్ ప్లాట్ మీద 10 లక్షలు పెట్టారు. ఫామ్ ల్యాండ్ మీద పెట్టినటువంటి రవి గారికి వచ్చేసి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెట్ల మీద ఆదాయం ఎంత వచ్చింది, మళ్ళీ ఆయన ల్యాండ్ ఆయనకే ఉంది. కానీ సుధాకర్ గారు పెట్టినటువంటి ఓపెన్ ప్లాట్ మీద ఓపెన్ ప్లాట్ తప్ప పిచ్చి చెట్లు తప్ప ఏమీ లేదు. అది ఆ రోజుకి చుట్టూ హౌసెస్ వస్తేనేమో పెరుగుతుంది, లేదంటే కనుక అది అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అంటే ఇద్దరిలో ఎవరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు? కానీ ఇక్కడ రవి గారు పెట్టింది మినిమం అమౌంట్, కానీ సుధాకర్ గారి బడ్జెట్కి 25 సెంట్లు రాదు, లేకపోతే మామూలుగా పెద్ద ప్లాట్ అనేది ఇంపాసిబుల్. 10 లక్షల బడ్జెట్కి మహా వస్తే ఎంత వస్తుంది? మనకు ఒక 10 అంకణాల స్థలం వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. 10 అంకణాల స్థలంలో మనం ఇల్లు కూడా ప్రాపర్గా కట్టలేము. పూర్తి స్థాయిలో అది మనకి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. అది మళ్ళీ మన వారసులకు క్యారీ ఫార్వర్డ్ అవ్వడం తప్ప దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు. కానీ మన స్థలంలో మనం ఏదో ఒకటి పండించి దాన్ని అమ్మగా వచ్చే డబ్బులు ఖచ్చితంగా ఈరోజు మనం రూపాయి పెట్టుబడి పెడితే 4 రూపాయలు 5 రూపాయలు మనకు వస్తే మన రూపాయికి వడ్డీ వచ్చినట్టే కదా. మన 10 రూపాయలకి ఖచ్చితంగా వడ్డీ వచ్చింది, మళ్ళీ మన ప్లాట్ మనకు అక్కడే ఉంది చక్కగా. మళ్ళీ దాన్ని మనం ఏది కావాలంటే అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కస్టమర్ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఒక రెవల్యూషన్ లాగా ఖచ్చితంగా ఈ ఫామ్ ల్యాండ్ రెవల్యూషన్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఒక అనతి కాలంలోనే రాబోతుంది. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ మీద పెట్టిన ప్రతి కస్టమర్ విసుగు చెందుతున్నాడు. ఇవాళ ఓపెన్ ప్లాట్ మీద పెట్టాం, కనీసం ఏ రోజుకి అది వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు నేను ఏదైనా ఒక డెవలప్మెంట్ చేసి ఒక వెంచర్ని చేశానంటే అక్కడికి మనం ఇల్లులు కట్టలేకపోతే ఒక 10 సంవత్సరాలకి అది శిథిలావస్థకి వెళ్ళిపోతుంది. ఆ వెంచర్ అనేది పూర్తి స్థాయిలో పాడైపోతుంది. మళ్ళీ రీబిల్డ్ చేసే నాదుడు లేడు. ఎందుకంటే ఈరోజు చేతులు దులుపుకున్నాం, అమ్మేసాం, అయిపోయింది. రేపొద్దున మళ్ళీ ఎవరు దాన్ని దిక్కు ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. అదే ఫామ్ ల్యాండ్ ఏంటంటే